కాబట్టి 2 7ల మధ్య మంచి సయోధ్య ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే మనము నాగార్జున గారు 2వ సంఖ్య, అనుష్క గారు 7వ సంఖ్య. చూడండి వాళ్ళిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉంటుందో, కానీ వివాహానికి పనికిరారు. వీళ్ళు స్నేహితులు, ప్రేమికులే తప్ప మ్యారేజ్ చేసుకోకూడదు. ఇకపోతే 3వ సంఖ్య గురించి చెప్పుకుందామండి. 3వ సంఖ్య వ్యక్తులు ఎవరు? ఏ నెలలోనైనా 3, 12, 21, 30 డేట్ లో జన్మించిన వాళ్ళు 3వ సంఖ్య వాళ్ళు. ఇది కూడా మంచి నెంబర్ కాదు. వాస్తవంగా ఇది గురువుకు సంబంధించిన నెంబరు, కానీ నాట్ గుడ్, మంచి నెంబర్ కాదు, కూల్ నెంబర్. గురువుకు సంబంధించిన నెంబర్ అయినా మరి మంచి నెంబర్ కాదని ఎందుకు అంటున్నాము అంటే, ఇది కూల్ నెంబర్, చల్లటి నెంబరు. ఆ నెంబర్ లో ఎవరన్నా పుడితే ఏమవుతుందంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే స్కిన్ కి సంబంధించి గాని, శరీరానికి సంబంధించి గాని, అంటే స్కిన్ ఎలర్జీ గాని, ఎప్పుడు గాయాలు ఉండటం అలా గాని, లేదా శ్వాసకోశానికి సంబంధించి కానీ, ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఇది గురు సంఖ్య అయినప్పటికీ కూడా నాట్ గుడ్, మంచి నెంబరు కాదు. అయితే ఈ 3వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు ఉపాధ్యాయులుగా, వ్యాపారవేత్తలుగా, విద్యాధికులుగా కనిపిస్తారు. ఎక్కువ మంది ఉపాధ్యాయుల్లో ఈ 3వ సంఖ్య వాళ్ళు ఉంటారు. అలాగే ఎక్కువ మంది వ్యాపారవేత్తలు, బిజినెస్ చేసే వాళ్ళు ఈ 3వ సంఖ్య వాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది విద్యాధికులలో, బాగా చదువుకున్న వాళ్ళు ఈ 3వ సంఖ్య వాళ్ళు ఉంటారు. ఇకపోతే 4వ సంఖ్య, దీన్ని రాహు అంటారు. ఏ నెలలోనైనా 4, 13, 22, 31 డేట్ లో పుట్టిన వాళ్ళని 4వ సంఖ్య వ్యక్తులు అంటారు. అంటే వీళ్ళు రాహు సంఖ్య జాతకులు. వీళ్ళేంటి, గుడ్ ఆర్ బ్యాడ్, యావరేజ్ గా ఉంటారు. ఒక్కోసారి గుడ్ గా ఉంటారు, ఒక్కోసారి బ్యాడ్ గా ఉంటారు. తర్వాత ఇది హాట్ నెంబరు, పైగా కామశక్తి అధికం, పైగా ధన సంఖ్య. ఈ 4వ సంఖ్య అనేది యావరేజ్ గా ఉంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్. పైగా ఈ 4వ సంఖ్య హాట్ నెంబరు, అంటే ఏదైనా గొడవ వస్తే ఆగరు, దూసుకుపోతారు. పైగా కామశక్తి అధికం. ఈ 4వ సంఖ్య వాళ్ళకి, ఎవరు 4వ సంఖ్య వాళ్ళు? ఏ నెలలోనైనా 4, 13, 22, 31 డేట్ లో పుట్టిన వాళ్ళు 4వ సంఖ్య వాళ్ళు. వీళ్ళకి కామశక్తి అధికంగా ఉంటుంది. పైగా ధన సంఖ్య, ధనాన్ని సంపాదించే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి ప్రేమికులు అని చెప్పుకున్నాం? 1వ సంఖ్య వాళ్ళకి. నెక్స్ట్ 5, ఇది బుధ సంఖ్య, మంచిదే, వెరీ వెరీ గుడ్ నెంబర్. ఇది 5 అనేది వెరీ వెరీ గుడ్ నెంబర్. ఇది రిస్ట్రిక్ట్ నెంబర్ అంటారు దీన్ని, అంటే చెడుని కట్టుపరుస్తుంది. మనం నేమ్ టోటల్ డిసైడ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన నెంబర్ అయినా ఇది రిస్ట్రిక్ట్ చేస్తుంది, కట్టుపరుస్తుంది. కాబట్టి 5వ నెంబర్ అనేది చాలా మంచి నెంబర్ గా చెప్పుకోవచ్చు. దీనిలో కూడా వ్యాపారవేత్తలు ఉంటారు, మేధావులు ఉంటారు. దీనిలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు. ఎవరిల్లు? ఏ నెలలోనైనా 5, 14, 23 సంఖ్యల్లో జన్మించే వాళ్ళు. మనము యాక్చువల్ గా 7వ సంఖ్య వాళ్ళని వివాహ వ్యవస్థ వారికి బాగోదు అని చెప్తాం. కానీ ఆ 7వ సంఖ్య వారిని భరించాలన్నా, వారితో సహవాసం చేయాలన్నా ఈ 5వ సంఖ్య వాళ్ళు నెంబర్ 1 గా పనికొస్తారు. ఒక 7వ సంఖ్య వ్యక్తి గనక లైఫ్ పార్ట్నర్ 5వ సంఖ్య వ్యక్తి ఉంటే ఆ యొక్క 7వ సంఖ్య యొక్క ప్రభావాన్ని తట్టుకోగలుగుతారు. నెక్స్ట్ 6వ సంఖ్య, 6 అంకె, ఇది శుక్రుడు, శుక్ర సంఖ్య. సో ఇది గుడ్ నెంబరు. అయితే ఇది గుడ్ నెంబరే కానీ కూల్ నెంబర్. కాకపోతే కామశక్తి తక్కువగా ఉంటుంది. ఇది 6వ సంఖ్య, గుడ్ నెంబరే కానీ కూల్ నెంబరు. అలాగని కామశక్తి అధికంగా ఉండదు, కామశక్తి తక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం నీట్ గా ఉండటానికి, తర్వాత డ్రెస్ సెన్స్ లోను ఎదుటి వారిని ఆకర్షించడానికి ఉపయోగపడతారు. ఎక్కువగా సాఫ్ట్వేర్ లో కానీ, తర్వాత ఎక్కువగా ఏసీల్లో కానీ పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎదుటి వారిని ఆకర్షించేలాగా, మనకి ఇప్పుడు బట్టల షాపుల్లో కానీ అలాంటి చోట ఎక్కువ ఉంటారు. అంటే ఎదుటి వారిని ఆకర్షించేలాగా అలాంటి డ్రెస్ సెన్స్ తో ఉంటారు. కాకపోతే వీరికి కూడా కూల్ నెంబర్ అయినప్పటికీ కూడా కొద్ది హెల్త్ ప్రాబ్లం అయితే 3 సంఖ్యలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 4వ సంఖ్య లాగా కామశక్తి ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉంటుంది. వీళ్ళెవరు? ఏ నెలలోనైనా 6, 15, 24 డేట్లో జన్మించిన వాళ్ళు. నెక్స్ట్ 7వ సంఖ్య, ఇది నాట్ గుడ్ నెంబరు. ఇది నాట్ గుడ్, మంచి నెంబరు కాదు. ఇది కూడా హాట్ నెంబరే. 7వ సంఖ్య కూడా మంచి నెంబర్ కాదు, హాట్ నెంబరు. కామశక్తి అధికంగా ఉంటుంది 7వ నెంబర్ లో. అయితే వీళ్ళు బాగా రఫ్ గా కనిపిస్తారు, అతి తెలివితేటలతో ఉంటారు, ఎదుటి వారిని ఆకర్షిస్తారు. వీరు రఫ్ గా కనిపిస్తారు, అధిక తెలివితేటలతో ఉంటారు,
ఎదుటి వారిని మోటివేట్ చేయగలుగుతారు వారి యొక్క వాక్చాతుర్యం ద్వారా. ఇది 7వ సంఖ్య. వీళ్ళెవరు? ఏ నెలలోనైనా 7, 16, 25 డేట్ లో జన్మించిన వాళ్ళు. వీళ్ళు 2వ సంఖ్యకు ప్రేమికులుగా ఉంటారు, కానీ పెళ్లి చేసుకోకూడదు. ఇక 8వ సంఖ్య. ఇదేంటి? శని సంఖ్య. ఇది నాట్ గుడ్, మంచిది కాదు. హార్ట్ నెంబరు. తర్వాత కామశక్తి అధికము. ఇది మంచిది కాదు. కామశక్తి అధికము, హార్ట్ నెంబరు. అయితే అస్థిరత్వం ఉంటుంది, ఏ పనిలోనూ స్థిరత్వం ఉండదు, అది వారి స్వభావం. వీళ్ళెవరు? ఏ నెలలోనైనా 8, 17, 26 డేట్లో జన్మించిన వాళ్ళు. ఇక లాస్ట్ గా 9వ సంఖ్య. ఇది వెరీ 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 గుడ్ నెంబరు. దీన్ని డివైన్ నెంబర్ అంటారు, దైవ సంఖ్య అంటారు, దేవతా సంఖ్య అంటారు. చాలా మంచిది. కాకపోతే కొంచెం ఈ 9 సంఖ్య వాళ్ళు కలహ స్వభావులుగా ఉంటారు. అంటే 9 సంఖ్యలో పుట్టిన పిల్లలు గనక చిన్నప్పుడు చూస్తే రక్తం గనక కనబడితే భలే ఉందే అంటారు. అదే మామూలు పిల్లలు అయితే భయపడతారు. ఈ 9వ సంఖ్య వాళ్ళు బాగా ఇష్టపడతారు. అంటే కలహ స్వభావులు, ఫైట్ కి సిద్ధంగా ఉంటారన్నమాట. ఇదే గనక లేడీస్ కుంటే మనం గయ్యాలి అంటాం. అదే అబ్బాయిలకుంటే వీడు ఒట్టి పోకిరోడ్రా అంటాం. ఎప్పుడు గొడవలకు వెళ్తూ ఉంటారు అనమాట. ఎవరు వీళ్ళు? ఏ నెలలోనైనా 9, 18, 27 డేట్ లో జన్మించిన వాళ్ళు. ఈ విధంగా మీ దగ్గరికి ఒక కస్టమర్ రాగానే ఆ డేట్ ను చూడగానే వారి పరిస్థితి ఏంటో మీకు అర్థం అవ్వాలి. మీరు అప్పుడే గాని వారికి సరైనటువంటి సజెషన్ ని మీరు ఇవ్వగలుగుతారు. మీ యొక్క న్యూమరాలజీ పనితనాన్ని వారు గౌరవించగలుగుతారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇది గమనించి ఈ 1 నుంచి 9 అంకెల లోపు ఈ స్వభావాలు ఎలా ఉంటేనేది మీ చుట్టుపక్కల ఉన్న వారిలో, మీ ఫ్రెండ్స్, మీ బంధువుల్లో గుర్తించి ఈ యొక్క సబ్జెక్ట్ ని, అంటే ఈ యొక్క నేను చెప్పిన విషయాన్ని ఈ వీడియో మరో డిఫరెంట్ టాపిక్ తో మరో వీడియోలో కలుగుతామండి.